గత కొన్ని దశాబ్దాలుగా ఇల్లందు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, గత అనేక మంది ముఖ్యమంత్రులలో వారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి గుమ్మడి నర్సయ్య పేరు చెప్తే తెలియని మనిషి అంటూ ఇల్లందు నియోజకవర్గంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉండారని కూడా చూడొచ్చు. అదే ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా ఈ అంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి గుమ్మడి నర్సయ్య గారికి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకట్లేదు అనే విషయం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? గుమ్మడి నరసయ్య గారికి ఈ చేదు అనుభవం ఎదురవ్వటానికి గల కారణాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? దేనికి అంటే మీకు గత 2 రోజులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక సీనియర్ నేతకి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ కూడా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. దీనిపై మీరు ఏ ఏ విధంగా స్పందిస్తారు? ఇంత ముందున్నటువంటి వాళ్ళతోటి నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. అందరూ కూడా నన్ను చాలా ఆప్యాయంగా చూసేవాళ్ళు. ఎన్టీఆర్ దగ్గర నుండి నేను మొదలైన ఎన్టీఆర్ నేను ఇద్దరం ఒకసారి ఎమ్మెల్యేలం అయినాం. ఆయన ముఖ్యమంత్రి అని నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అక్కడి నుంచి మొదలుకొని చూసినప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు, ఆ తర్వాత చెన్నారెడ్డి తర్వాత నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, తర్వాత మళ్ళా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి తోటి ఉన్న ఎవరు తోటి కూడా ఎప్పుడు కూడా అసలు నేను మరి ఇప్పుడు ఏమంటున్నారంటే అపార్ట్మెంట్ లేకుండా వస్తే ఎట్లా అవకాశం ఇస్తాం, ఎట్లా అనుమతిస్తాం అని మాట్లాడుతున్నారట. నాకున్నటువంటి అనుభవం కానీ నాకున్నటువంటి అలవాటు కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ నేను అపార్ట్మెంట్ తీసుకొని పోలేదు. వాళ్ళు ఉన్నారా లేరా తెలుసుకునేవాడిని. తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయి కలిసేవాడిని. నిన్న సెక్యూరిటీ సిబ్బంది అంటే అక్కడ బందోబస్తు సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నేను పోగానే నమస్తే సార్ బాగున్నారా అనుకుంటా లోపలికి పోవటానికి అనుమతి ఇవ్వలేదు. ఎట్లా ఎన్టీఆర్ దగ్గర కానీ రాజశేఖర రెడ్డి దగ్గర కానీ నేను అటువంటి సిబ్బంది అటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నాకు లోపలికి లవ్ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఒక సంవత్సర కాలం నుండి ఆయన్ని కలవటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఆయనతో నాకేం పని అనే విషయానికి వస్తే నాకేం పని లేదు. ప్రజల పనులు, ప్రజల సమస్యలు ఆయన్ని పోయి రిప్రజెంట్ చేద్దాం అనేటువంటి పద్ధతుల్లో నేను ఇప్పటికీ ఇల్లెందు కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అఖిల పక్షంగా పోయి రిప్రజెంట్ చేయడానికి టైం తీసుకుంటే, టైం అడిగితే టైము చెప్తాం అంటారు, చెప్పటం లేదు. చెప్తా లేదు కదా అని చెప్పి నాకున్నటువంటి అనుభవం కానీ అలవాటు కానీ ఏంటంటే ఎట్లాగే ఇంటి దగ్గరికి పొద్దున్నే ఇంటి దగ్గరికి పోతే కలుస్తారు కదా, ఇంటి దగ్గరికి పోయి కలవచ్చు కదా అని పత్తులు మేము ఇక్కడి నుంచి బొచ్చడి ఖర్చు పెట్టుకొని ఆడి దాకా పోయి టైం లేదు, ఈడ వీలు పడదు, ఇవాళ కుదరదు అని చెప్పి అంటుంటే మళ్ళా తిరిగి రావటం జరుగుతుంది. ఇప్పటికీ నిన్నటి ఇన్సిడెంట్ తోటి 5 సార్లు అంతే. నిన్న ఇక మాతోటి అఖిల పక్షం వాళ్ళు లేరు. నేను ఎట్లాగా హైదరాబాద్ పోయాను కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసిపోదాం అని చెప్పి ఆ కాగితాలు అన్ని పట్టుకొని ఆ పోతే ఆడి గేటు కాడిపోయిన తర్వాత ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ బంగ్లాలోకి పోయినాక ఇప్పుడు ఎవరిని కలవాలి ఎవరికి టైం ఇవ్వాలనే పత్తులు ఉండేది. ఆయన ఇల్లు ఎక్కడో ఆ గుట్ట మీద ఉంది, ఇక్కడ గేట్ కాడిని ఇక్కడనే ఆఫ్ చేశారు మమ్మల్ని అని మేము చెప్తుంటే లిస్ట్ చూసి ఈ లిస్ట్ లో మీ పేరు లేదండి అన్నారు. అయ్యా మేము మరి వీళ్ళకి ఫోన్లు చేస్తాను, రమ్మన్నారు, వచ్చాము, మరి ఇక్కడికి వచ్చినాం కదా మమ్మల్ని పంపించాలని అంటే మాకు అనుమతి లేకుండా పంపించమండి అంటారు. అంటుంటేనే ఫోన్ వచ్చింది, మా దగ్గర ఉన్న వ్యక్తికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆయన మాట్లాడుతాడు, ఎంతమంది ఉన్నారని ఎవరెవరు ఉన్నారని అడిగితే చెప్పిండు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, గుమ్మన్ నర్సయ్య గారు కూడా వచ్చిండు, గుమ్మన్ నర్సయ్య గారు ఉన్నాడని చెప్పిండు. అట్నే ఈడ మేము ఉన్న కాడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆడ మేము వచ్చింది పోయింది ఆడ కనపడుతూనే ఉంటది కదా. ఈడ ఫోన్ లో కూడా గుమ్మడి నర్సయ్య గారు వచ్చిండు, గుమ్మడి నర్సయ్య గారు అనేది విన్నాడు కదా. మరి ఎలో చేయకుండా అనుమతించకుండా ఇక్కడ వీలు పడదండి, ఇవాళ వీలు పడదు, వెళ్ళిపోవాలండి అని చెప్పి వాళ్ళు అక్కడ కనీసం నిలబడితలేరు. ఇది పరిస్థితి. మేము ఎందుకు పోయినాం ఏంటిది అనే దానికి వచ్చే సమస్యలు, ప్రజల సమస్యలు,
ప్రజలకు సంబంధించింది. నేనేదో నా పైరై కోసం పోలేదు, నా సొంతం కోసం పోలేదు. నేను నా సొంతం కోసం పోతే కలవకపోతే కలవకపోయిందే, కలిసినాడు చేసుకుందాంలే అనుకుంటా. ప్రజల సమస్యలు ఇప్పటికి సంవత్సర కాలం నుండి 5 సార్లు పోయి 5 సార్లు తిరిగి వచ్చా. ఇక్కడ మంత్రులు కలుతున్నా, ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రుల్ని కలుతున్నా, కానీ వాళ్ళతోటి సమాధానం రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు అర్థం కావట్లేదు. అయినా ముఖ్యమంత్రిని కలవాలనేటువంటి దాంతో అంతరెక్కపోతే ఎప్పుడు పోయినా కానీ అవకాశం ఇవ్వకపోతే ఎవరి కోసం? ఆ గవర్నమెంట్ ఏంది, ఆ ముఖ్యమంత్రి ఏంది, ఇప్పటికైనా గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ ఏంటో తెలుసు ఆయనకి, రాజశేఖర రెడ్డి ఏంటో తెలుసు, వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో తెలుసు. ఆ పద్ధతి లేకుండా వ్యవహరిస్తే కేసీఆర్ లాగానే ఉన్నట్లు లెక్క. కేసీఆర్ ని 10 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన మాకెప్పుడు అవకాశం ఇవ్వలే. ఆయన చేసిన పోరాటానికి మేము మా పాత్ర ఉంది, ఆయన ముఖ్యమంత్రి కావడానికి మా పాత్ర ఉంది. ఆయన కూడా మమ్మల్ని అంటరానోళ్ళలాగా చూసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మిమ్మల్ని కలవట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు. ఎన్నికలకు ముందు మీరు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని కలిశారు? ఆయన పాదయాత్రలో ఇల్లెందు వచ్చిండు, అట్నే హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో ధర్నాలు చేసే దాంట్లో కలిసిండు. పిలవనోళం కాదు, ఆయనకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు. పాదయాత్రలో వచ్చినప్పుడు ప్రజా సమస్యలు చాలా ఇచ్చాం, తీసుకున్నాడు. మరి అలా ముఖ్యమంత్రి అయినాక కలవటానికి ఏమి ఇబ్బందో ఏంటో అర్థం కావట్లే. ఆయనకు ఇబ్బందా లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బందా అర్థం కావట్లే. నేను ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి కదా. మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా సీతారామ ప్రాజెక్టు నీళ్లు, గోదావరి నీళ్లు మా ఇల్లెందుకు ముందుగా రావాలి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని రీడిజైన్ పేరుతోటి ఆ గోదావరి తవ్వుకుంటూ పోతాడు, భూములను తవ్వుకుంటూ పోతాడు. భూములు తవ్వటానికి డబ్బులు కావాలా, భూములు కొనటానికి డబ్బులు కావాలా. ఇటు మా దగ్గరికి వస్తే చాలా తక్కువ ఖర్చుతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పార్కం అయ్యేటువంటి ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ని క్యాన్సిల్ చేసి రీడిజైన్ పేరుతో ఎటు తీసుకుపోతారు. ఇల్లెందుకు నీళ్లు వచ్చే మార్గం కనపట్టాలి, ఇల్లెందుకు నీళ్లు రావాలనేటువంటి డిమాండ్ ఒకటి. మా పోడు భూములకి పట్టాలు కావాలా, మా పోడు భూములకి పట్టాలు ఇచ్చాం అంటున్నారు. ఎంత ఇచ్చినారు ఏందని దానికొస్తే రూపాయలు పావులంతు మాత్రమే ఇచ్చారు, 30 ఇంక అట్లే ఉన్నాయి. వాటి మీద ఫారెస్ట్ వాళ్ళు 70 నుంచి దున్నుకొని బతుకుతున్నటువంటి రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని చెట్లు పెట్టాలని చూస్తున్నారు. చెట్లు ఉన్న చెట్లని కాపాడారు బాబని మేము అంటున్నాం. అట్లా ఆ పోడు భూములకు పట్టాలు కావాలా. ఆ పోడు భూముల్లోకి వెళ్ళిపోయేటువంటి వాగులు ఉన్నాయి, పెద్ద పెద్ద వాగులు. ఇలా గోదావరి అప్పుడప్పుడు ఊళ్ళు ముంచుతుందంటే ఈ వాగులు నీళ్ళు పోయే అదంతా పొంగి ఊళ్ళంతా మునుగుతుంటాయి. ఏదైతే ఇక్కడ కొన్ని నీళ్ళు ఆఫ్ చేసుకోవడానికి చెక్ డ్యాములు కట్టే సిస్టమ్ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టే సిస్టమ్ ఉంది ఎత్తిపోతల పద్ధతుల్లో. అక్కడ ఆ ప్రాంత భూములకన్నిటికీ నీళ్లు అందించవచ్చు. కరెంటు కావాలా, లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలా, చెక్ డ్యాములు కావాలా, ఇటువంటి డిమాండ్స్ తోటి ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చినాం. ఇవాళ మళ్ళా పోయి అధికారంలో ఉన్నాడు కదా, మళ్ళా పోయి గుర్తు చేద్దామనే పద్ధతిలో పోతే అవి చూడటానికి కానీ ఆయన ఇష్టం కలవటానికి కానీ అవకాశం ఇవ్వకుండా వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణమైనటువంటి చర్య. ఏదైతే గతంలో గద్దర్ విషయంలో కూడా తెలంగాణ అంటే అధికారంలో ఉన్నప్పుడు, అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఇటువంటి చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఈ చర్యపై మీరు ఏ విధంగా ఆలోచించారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము కేసీఆర్ని ఏమంటున్నాం అంటే మూర్ఖుడు అంటున్నాం. మూర్ఖత్వం. ఆయన తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం మొదలుపెట్టింది, కానీ పోరాటం రాష్ట్రానికి కావాల్సిన పద్ధతిలో పోరాటం చేయలేదు. ప్రజలందరూ పోరాటం చేసిండ్రు, ప్రజలందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట దానితోటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రాష్ట్రం ఇవ్వటం జరిగింది.
కానీ ఇవాళ నేను పోరాటం చేసినా నేను చేయబట్టే రాష్ట్రం వచ్చిందని చెప్పుకునేటువంటి కేసీఆర్ గద్దరికే కాదు, ఆయన పోరాటాన్ని నడిపించింది, ఆయనని కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొచ్చిందాక ఎవడు అడ్డం పోలే. ఈడ మేము అడ్డం పోయి లాఠీ చార్జి చేపించుకొని తన్నులు తిని జైలుకి పోయినటువంటి చరిత్ర మాకుంది. మమ్మల్ని మేము అక్కడ అడ్డం తగలటం వల్ల, లాఠీ చార్జి జరగటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనమంతా ఉవ్వెత్తుకున్న రోడ్డుకి ఎక్కి ఆ, ఆ, రాష్ట్రం రావటానికి కారణమైంది. ఇలా ఆయన గద్దర్ని ఇదే చేసిండు. మమ్మల్ని అయితే సిపిఐఎంఎల్ మాసులైన వాళ్ళని అయితే అసలు దగ్గరికి రానేలే, వాళ్ళు వాళ్ళ వాసన గిట్టనటువంటి పరిస్థితి కేసీఆర్ది. ఇవాళ కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు ఏం చేసింది లేదు. వాళ్ళదంతా దరిద్రపు పాలనే జరిగింది. ఇవాళ ఆయన మీద కోపంతో 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. ఇవాళ ప్రజల కోసం ఉచిత పథకాలు ఏ ప్రకటించి వాటిని సక్రమంగా అమలు చేస్తలేడు. వాటిని అమలు చేసే విషయాలు కూడా మాట్లాడటానికి అవకాశం కావాలా. మా రంగారావు గారు ఎన్నోసార్లు పార్టీగా ప్రయత్నం చేసిండు. ఇల్లెందుకు సంబంధించిన విషయాలను తీసుకుపోవటానికి, రిప్రజెంట్ చేయడానికి పోతే ఆయన కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈ 5 సార్లు పోయినాం కదా, ఎందుకు మీరు మాట్లాడలేదు అనే దానికి వస్తే నిజంగానే ఎప్పుడో ఒకసారి కలుతాడు కదా అనుకున్నాం. నిన్న అంతగానో అసలు నేను ఆడున్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ రావటం, నేను వచ్చిందని చెప్పి ఆ ఫోన్లో వాళ్ళు చెప్పటం, చెప్పినాక కూడా ఇంత ముందంటే ఎవరు అవకాశం ఇవ్వలేదు, ఆ టైం ఇవ్వలేదు, టైం ప్రకారంగా అక్కడ తెలవలేదు అనుకున్నాం. నిన్న ఈడ ఈడ సీసీ కెమెరాలు ద్వారా అక్కడ నేను కనపడుతున్నా. అట్లే ఫోను ద్వారా కూడా గుమ్మన్ నర్సయ్య గారు వచ్చిందని చెప్పి చెప్పటం జరిగింది. సార్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకి ఎటువంటి చేశారు, అదేవిధంగా ఇల్లందుకి ఏమొచ్చాయి, ఆ అధికారం అంటే కాంగ్రెస్ అధికార ప్రభుత్వంపై మీరేమంటారు? ఇప్పటికే 14 సంవత్సరాల నెలలు అవుతుంది ఆ గవర్నమెంట్ రాబట్టి. కొత్తగా ఏమీ మొదలు కాలేదు. ఇక్కడ ఏమైనా మొదలైంది ఏంది అనే దానికి వస్తే ఆ మహిళలకి ఉచిత ప్రయాణం అని, బస్సు ప్రయాణం అని, లేదు రుణమాఫీ అని, ఆ, ఈ రైతు భరోసా అని ఇవన్నీ అన్నారు. వాళ్ళ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా మహిళలకి 4,000 పింఛన్ ఇస్తున్నాడు. ఇంతవరకు దాని దరిదాపు లేదు, దానికి సంబంధించిన సమాచారమే లేదు, ఎప్పుడు ఇస్తాడనేది కూడా లేదు. ఇప్పుడు ఈ రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఎంతమందికి మాఫీ అయినా ఎంతమందికి మాఫీ కాలేదంటే నిజంగా 2 లక్షల పైకి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కాలే. 2,25,000 ఉన్నా, 2,50,000 ఉన్నా, 3 లక్షలు ఉన్నా ఎవరికి కాలే. మేమేమంటున్నామంటే నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తున్నావు, మాఫీ చేయకి మిగిలిన అప్పు ఉంటే ఉంటది, దానికి సంబంధించి ఆ బ్యాంకోడు ఈ రైతు ఏదో వాళ్ళ తిప్పలో వాళ్ళు పడతారు. నువ్వు మాఫీ చేస్తున్నా 2 లక్షలు మాఫీ చేయొచ్చు కదా, అవి అట్లా కాలేదు. 2 లక్షల వరకు మాఫీ చేశానని చెప్తాడు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంది? ఒకటి రైతు భరోసా, ఆయన గెలిచిన దగ్గర నుంచి ఒకసారి ఇవ్వాలా, గెలిచిన తర్వాత రెండోసారి ఇవ్వాలా. 2 పంటలు పోయినాయి, ఇప్పుడు ఇది 3వ పంట. ఈ 3వ పంటకి కూడా దిక్కులేదు. ఎప్పుడైనా ఈ రైతు భరోసా అనేటువంటిది రైతుకి విత్తనాలకో పొలంలో పని చేసుకోవటానికో సాయం చేయాల్సినవి. అంత రైతు తిప్పల అప్పు చేసుకొని ఇది చేసినాక నువ్వు ఇస్తే సుఖం ఏంటి? అది ఇంతవరకు ఇచ్చిందా లేదా అనేదానికైతే మాకు ఇంకా ఏం కాలే. మాకు ఆ రైతు బంధు సంగతే అర్థం కావట్లేదు. ఇది ఆ పనులు ఏం జరిగినాయి అనే దానికైతే ఏం జరగలేదు. జరిగినవన్నీ కూడా హరకొరగానే జరుగుతున్నాయి. అటువంటి ఏదైనా ఉంటే ఇలా నిధులు లేవు అనేటువంటిది, ఖజానా ఖాళీ అయింది అనేటువంటిది,
ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేవో చూడకుండా నేను ఉచిత హామీలు ఇచ్చినవా, ఉచిత పథకాలు ప్రకటించినవా? నీకు తెలియదా ఎన్నికల నాడు? నువ్వు ఎన్నికల నాడు నన్ను గెలిపిస్తే నేనేం చేస్తానని చెప్పుకోవాలి, కానీ ఇది చేస్తా అది చేస్తా ఇవన్నీ చేస్తానని చెప్పి ఏ, ఉచితంగా వాగ్దానాలు చేసి ఇవాళ వాటిని అమలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ మరి మేము అటువంటి వాటిని అన్ని అడుగుతామని, అటువంటి వాటి సంగతి ఎందుకు చెప్పాలని డిమాండ్ చేస్తామనే భయంతో ఎందుకో మొత్తానికి మాకు ఆ కలిసి అవకాశం ఇస్తలేడు. సార్, ఏదైతే చాలా సీనియర్ నేతగా 5 సార్లు శాసనసభకి ఎన్నికైన నాయకుడిగా, అంటే 5 ప్రభుత్వాలలో మీరు పనిచేస్తుంటారు. అంటే గత ముఖ్యమంత్రులకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రికి తేడా ఏంటి? వాళ్ళకి వాళ్ళకి ఈయనకు భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. ఏంటంటే వాళ్ళు చాలా పొలిటికల్ గా అనుభవదారులుగా వ్యవహరించినటువంటిది. ఆ, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేస్తే వాళ్ళు అన్నీ నడిపిస్తే ఇప్పుడు ఈ ఈ వెనకబాటుతనం ఎందుకుంది, ఈడ దరిద్రం ఎందుకుంది, ఈడ రైతుల ఆత్మహత్యలు ఎందుకున్నాయి అనే దానికి వస్తే నిజంగానే వాళ్ళు చేసుకుంటూ చేసిండ్లు, కానీ వ్యవహార శైలిలో మాత్రం ఇటువంటి తీరీ లేదండి. వాళ్ళందరూ కూడా చాలా హుందాగా వ్యవహరించేవాళ్ళు. వాళ్ళు అసెంబ్లీ లేక చూసేవాళ్ళు. అసెంబ్లీ అంటేనే ఒక శాసనం అనేటువంటిది, ఒక చట్ట పరిధి అనేటువంటి చూసి దానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో వ్యవహరించేవాళ్ళు. వీళ్ళకి అది లేదు, కేసీఆర్కి అది లేదు, ఈ రేవంత్ రెడ్డికి అది లేదు. వీళ్ళు ఇద్దరిని కాకపోతే ఆ ఆయన బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని అంటాడు, ఈయన కాంగ్రెస్ అంటాడు. ఈయన యా నుంచి వచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండు అనే దానికొస్తే ఇవన్నీ మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నటువంటి తీరి. అందుకనే మాట్లాడే పద్ధతి కానీ, ఆచరించే వ్యవహార శైలి కానీ వీళ్ళకి పోలికే లేదు. ఇక ఏదైతే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడేటటువంటి నాయకులకు సమయం కేటాయించకపోవడంతో, అంటే వీరికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు? ఇప్పటికి నేను గుర్తు చేస్తున్నా, ఎన్టీఆర్ సంబంధించి రేవంత్ రెడ్డికి తెలుసు, రాజశేఖర్ రెడ్డికి గురించి రేవంత్ రెడ్డికి తెలుసు. రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఆ మధ్యన వచ్చినటువంటి చెన్నారెడ్డిలు, నెదురుమిల్ జనార్దన్ రెడ్డిలు, వీళ్ళందరికి సంబంధించి తెలుసు. వ్యవహార చట్టసభలు అంటే ఏంటో తెలవనోడు కాదు, కానీ ఈడ ఒకరికి ఒకడు అంటే ఏదన్నా వ్యవహార శైలిగా వ్యవహరించడం చేతగాక అడ్డగోలు మాట్లాడుకుంటున్నారు. అసలు వాళ్ళని ప్రజాప్రతినిధులు అనాలనా, పోరంబోకులు అనాలనా, లేదు రవిడీలు అనాలనా అర్థం కావట్లే. అందుకనే వాళ్ళకు ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి చాలా తేడా ఉంది. మాలాంటి వాళ్ళం మేము రాజకీయంగా మాట్లాడేటువంటి వాటికి సమాధానం చెప్పలేని స్థితిలోనే తప్పించుకోవటం కోసం లేకపోతే దాటవేయటం కోసం చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇంత గొప్పలం అంత గొప్పలం అంటున్నారు. ఇవన్నీ చేయలేక నిధులు లేవని చెప్తున్నారు. అప్పులు ముందుగా ఉన్నోడు అప్పులు చేస్తే మేము అప్పులు తీరటానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. అప్పులు చేసింది తెలుసు, ఖజానా ఖాళీ అని తెలుసు, అధికారంలోకి రావటానికి అబద్ధాలని చెప్పుకుంటా ఓట్లు తండుకుంటారా? ఇది ఎట్లా కరెక్టు? ఇవాళ అధికారంలోకి వచ్చేమో వీటిని తుంగలో దొక్కే వ్యవహారం చేస్తే ఎట్లా? ఇవాళ ప్రజలకి ఏం ఒరిగిందనే దానికి వస్తే ఏం ఒరగలేదు, ఏం చెప్పలేదు. అన్ని అబద్ధపు వాగ్దానాలతోటి ప్రజల్ని మోసం చేశారు తప్ప ఇంకోటి కాదు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే గుమ్మడి నర్సయ్య గారికి అపాయింట్మెంట్ లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవకపోవడంతో ఆయన అయితే ఆగ్రహానికి లోనవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే నా సొంత పనుల మీద నేను వెళ్ళట్లేదు, ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులను అక్కడ చెప్పేందుకు మాత్రమే ఇప్పటికీ 5 సార్లు కూడా ప్రయత్నించాను, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా మాకు అంటే కరెక్ట్గా లైన్ చేయట్లేదు అంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక సింప్లిసిటీకి మారుపేరు. అంటే ఆయన ఇప్పటికీ కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సైకిల్ తోటే ఆయన ఉదయాన్నే ఆయన దినచర్య ప్రారంభిస్తారు.
శ్రమిస్తారు. ఈ విధంగా అంటే ఊర్లో కూడా సైకిల్ తోటి తిరుగుతా ఉంటారు. అంత పేరున్నటువంటి ఒక సాధారణ ప్రజల తరపున ఉద్యమాలు చేసేటటువంటి ఇటువంటి లీడర్లకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా అంటే కలవకపోవడంతో ఇంకా మరెవరిని కలుస్తారు, ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారంటూ కూడా ఈయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.